హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం జూన్ 24, 25 కరెంట్ అఫైర్స్ చూసుకుందాం. ఫస్ట్ క్వెషన్. దాదాపు 6 సంవత్సరాల తర్వాత భారత్, చైనా సరిహద్దు వాణిజ్యం ఉత్తరాఖండ్‌లోని ఏ పాస్ ద్వారా మళ్ళీ ప్రారంభం కానుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి లిప్ లేక్ పాస్ అండి. లిప్ లేక్ పాస్ భారత్, చైనా, నేపాల్ 3 జంక్షన్ సమీపంలో ఉండటంతో వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతంగా గుర్తించబడిందండి. 2020లో కోవిడ్-19 మహమ్మారి మరియు ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో వాణిజ్యం నిలిపివేయబడిందండి. ఇప్పుడు దాదాపు 6 సంవత్సరాల విరామం తరువాత ఈ మార్గంలో మళ్ళీ వాణిజ్యం ప్రారంభం కానుందండి. సో, క్వెషన్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలండి? దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఏవేవి? భారత్, చైనా సరిహద్దు వాణిజ్యం ఎక్కడ? ఉత్తరాఖండ్‌లోని ఏ పాస్ ద్వారా మళ్ళీ ప్రారంభం కానుంది అంటే లిప్ లేక్ పాస్ అండి. ఎందుకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతంగా గుర్తించబడింది అంటే సమీపంలో భారత్, చైనా, నేపాల్ 3 జంక్షన్ ఉందండి. అయితే ఎప్పుడు వాణిజ్యం నిలిపివేయబడింది అంటే 2020 కోవిడ్-19 మహమ్మారి మరియు ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో వాణిజ్యం నిలిపివేయబడిందండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి ప్రారంభం అయిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026 జూన్‌లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన భారతదేశ తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏ జిల్లాలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కర్నూలు, ఆంధ్రప్రదేశ్ అండి. భారతదేశ తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ అయిన జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉందండి. ఈ ప్రాజెక్ట్‌ను 2026 జూన్ 24న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారండి. ఈ ప్రాజెక్ట్‌ను జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయండి. ఈ గనుల లీజు విస్తీర్ణం 597.82 హెక్టార్లు కాగా జొన్నగిరి, ఎర్రగుడి మరియు పగదిరాయి గ్రామాల వరకు విస్తరించి ఉందండి. సో, క్వెషన్ ఏంటంటే 2026 జూన్‌లో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన భారతదేశ తొలి ప్రైవేట్ గోల్డ్ మైన్ ఏ జిల్లాలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్ అండి. అయితే కర్నూలు ఎక్కడుందండి? జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఉందండి. ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఉంది ఇది. ఈ ప్రాజెక్ట్‌ని ఎవరు ప్రారంభించారు? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారండి. అయితే ఎవరెవరు కలిసి అభివృద్ధి చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్‌ని అంటే జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయండి. అయితే ఎంతండి విస్తీర్ణం ఈ గనులు? 597.82 హెక్టార్లు కాగా ఏ ఏ గ్రామాల వరకు విస్తరించి ఉన్నాయండి? జొన్నగిరి, ఎర్రగుడి, పగదిరాయి వంటి గ్రామాల వరకు విస్తరించి ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల మెటా సంస్థ వాట్సాప్ యొక్క కొత్త గ్లోబల్ హెడ్ మరియు సీఈఓగా ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి కునాల్ షా అండి. 7 సంవత్సరాల పాటు ఈ బాధ్యతలు నిర్వహించిన విల్ క్యాథ్కార్ట్ స్థానంలో ఆయన నియమితులయ్యారండి. కునాల్ షా 2018లో స్థాపించిన భారతీయ ఫిన్‌టెక్ సంస్థ క్రెడ్ వ్యవస్థాపకుడండి. అలాగే 2010లో ఫ్రీచార్జ్ సంస్థను సహ వ్యవస్థాపకుడండి. అలాగే 2015లో ఫ్రీచార్జ్ సంస్థను స్నాప్‌డీల్ కొనుగోలు చేసిందండి. సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? మెటా సంస్థ ఏది? వాట్సాప్ యొక్క కొత్త గ్లోబల్ హెడ్ మరియు సీఈఓగా ఎవరిని నియమించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి కునాల్ షా అండి. ఎవరి స్థానంలో నియమితులయ్యారండి? 7 సంవత్సరాల పాటు ఈ బాధ్యతలు నిర్వహించిన విల్ క్యాథ్కార్ట్ స్థానంలో ఆయన నియమితులయ్యారండి. అయితే కునాల్ షా 2018లో స్థాపించిన భారతీయ ఫిన్‌టెక్ సంస్థ ఏదండి? క్రెడ్ అండి. ఫ్రీచార్జ్ ఎప్పుడండి స్థాపించారు? సహ వ్యవస్థాపకుడుగా ఉన్నారంటే 2010లో ఫ్రీచార్జ్. ఓకేనా? అయితే ఆ ఫ్రీచార్జ్‌ని 2015లో ఎవరు కొనుగోలు చేశారు అంటే స్నాప్‌డీల్ అండి. ఓకే. నెక్స్ట్ క్వెషన్. బౌద్ధ, వైష్ణవ మరియు శైవ మత శిల్పాలతో కూడిన 10వ శతాబ్దానికి చెందిన అరుదైన బుద్ధ పరినిర్వాణ స్తంభం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ తెలంగాణ అండి. ఈ స్తంభాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు గుర్తించారండి. ఇది రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందినదిగా భావిస్తున్నారండి. తెలంగాణలో ఈ తరహా స్మారక చిహ్నం కనుగొనబడటం ఇదే మొదటిసారండి. మధ్యయుగ దక్కన్ ప్రాంతంలో బౌద్ధ, వైష్ణవ మరియు శైవ మతాలు శాంతియుతంగా సహజీవనం చేశాయనే విషయాన్ని ఈ ఆవిష్కరణ నిరూపిస్తుందండి. సో, క్వెషన్ ఏంటంటే బౌద్ధ, వైష్ణవ మరియు శైవ మత శిల్పాలతో కూడిన ఎన్నవ శతాబ్దం అండి? 10వ శతాబ్దానికి చెందిన అరుదైన బుద్ధ పరినిర్వాణ స్తంభం ఏ రాష్ట్రంలో కనుగొనబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ అండి. అయితే ఈ స్తంభాన్ని ఎవరు గుర్తించారు అంటే కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు గుర్తించారండి.
అయితే ఇది ఎవరి కాలానికి చెందినగా భావిస్తున్నారంటే రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యుల కాలానికి చెందినదిగా భావిస్తున్నారండి. అయితే తెలంగాణలో ఈ తరహా స్మారక చిహ్నం కనుగొనబడటం ఇదే మొదటిసారండి. అయితే మధ్యయుగ దక్కన్ ప్రాంతంలో బౌద్ధ, వైష్ణవ మరియు శైవ మతాలు శాంతియుతంగా సహజీవనం చేశాయనే విషయాన్ని ఈ ఆవిష్కరణ నిరూపిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన ఖురాసానీ ఇమ్లీ మరియు జస్తాన్ హ్యాండ్క్రాఫ్ట్ వరుసగా ఏ రాష్ట్రాలకు చెందినది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ అండి. ఈ ఖురాసానీ ఇమ్లీ ఆఫ్రికా స్వస్థలమైన బావోబాబ్ చెట్టు అంటే ఆడాన్స్నియో డిజిటాటా పండు అండి. సాధారణ చింతపండుతో పోలిస్తే దీని రుచి భిన్నంగా ఉంటుందండి. మధ్యప్రదేశ్‌లోని మాండు ప్రాంతంలో లభించే ఈ పండు తేలికపాటి తీపి, పులుపు రుచికి ప్రసిద్ధి చెందిందండి. అయితే ఈ జాస్తాన్ హ్యాండీక్రాఫ్ట్ గుజరాత్ రాష్ట్రానికి చెందిందండి. ఇది ప్రధానంగా టేకు చెక్కతో తయారు చేసి ఇత్తడి, రాగి లేదా తెల్ల లోహపు పలకలతో అలంకరిస్తారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన ప్రసిద్ధ ఖురాసానీ ఇమ్లీ మరియు జాస్తాన్ హ్యాండీక్రాఫ్ట్ వరుసగా ఏ రాష్ట్రాలకు చెందినవంటే మధ్యప్రదేశ్ మరియు గుజరాత్ అండి. అయితే ఈ ఖురాసానీ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జీఐ ట్యాగ్ ఉత్పత్తి అండి. అయితే సాధారణ చింతపండుతో పోలిస్తే దీని రుచి భిన్నంగా ఉంటుందండి. మధ్యప్రదేశ్‌లోని ఏ ప్రాంతం అండి? మాండు ప్రాంతంలో లభించే ఈ పండు తేలికపాటి తీపి, పులుపు రుచికి ప్రసిద్ధి చెందిందండి. అయితే ఈ జస్తాన్ హ్యాండీక్రాఫ్ట్ అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందిందండి. ఇది ప్రధానంగా టేకు చెక్కతో తయారు చేసి ఇత్తడి, రాగి లేదా తెల్ల లోహపు పలకలతో అలంకరిస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అంతర్జాతీయ గుర్తింపు పొందిన యోగాంధ్ర 2026 మహాయోగా కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించినది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అండి. మొదట ఈ కార్యక్రమంలో 1.05 కోట్ల మంది పాల్గొనేలా లక్ష్యంగా పెట్టుకున్నారండి. అయితే ఆ లక్ష్యాన్ని అధిగమిస్తూ 1.07 కోట్ల మందికి పైగా ప్రజలను నమోదు చేసుకుని యోగాభ్యాసంలో పాల్గొన్నారండి. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారిక ధృవపత్రాన్ని విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారండి. సో, క్వెషన్ ఏంటంటే ఏదండి? వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి అంతర్జాతీయ గుర్తింపు పొందిన యోగాంధ్ర 2026 మహాయోగా కార్యక్రమం ఏ రాష్ట్రానికి సంబంధించినది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అండి. అయితే మొదట ఈ కార్యక్రమం ఎంతగా లక్ష్యం పెట్టుకున్నారంటే 1.05 కోట్ల మంది పాల్గొనేలా లక్ష్యం పెట్టుకున్నారండి. అయితే లక్ష్యాన్ని అధిగమిస్తూ ఎంత 1.07 కోట్ల మందికి పైగా ప్రజలు నమోదు చేసుకుని యోగాభ్యాసంలో పాల్గొన్నారండి. అయితే ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికార ధృవపత్రాన్ని ఎక్కడ విజయవాడలోని ఎవరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భారత్, చైనా సంయుక్తంగా యునెస్కో నామినేషన్‌కు ప్రతిపాదిస్తున్న యాత్రా వృత్తాంత రచయిత జువాంగ్ జాంగ్ మరో పేరుతో ఎవరిగా ప్రసిద్ధి చెందాడు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ హ్యూయాన్ సాంగ్ అండి. జువాన్జాంగ్ మరో పేరుగా హ్యూయాన్ సాంగ్ పేరుతో ప్రసిద్ధి చెందారండి. ఆయన హర్షవర్ధనుడి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారండి. నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి భారతీయ సమాజం, సంస్కృతి మరియు బౌద్ధ మతంపై విలువైన వివరాలను నమోదు చేశారండి. విస్తృతమైన యాత్రలు చేసినందుకు ఆయన్ను ప్రిన్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అని కూడా పిలుస్తారండి. యునెస్కో నామినేషన్‌కు ప్రతిపాదిస్తున్న ఆయన రచన ది గ్రేట్ టాంగ్ రికార్డ్స్ ఆన్ ది వెస్టర్న్ రీజియన్స్ దీనిని సియుకి అని కూడా పిలుస్తారండి. సో, క్వెషన్ ఏంటంటే ఏ ఏ దేశాలండి? భారత్, చైనా సంయుక్తంగా దేనికి యునెస్కో నామినేషన్‌కు ప్రతిపాదిస్తున్న యాత్రా వృత్తాంత రచయిత ఎవరు? జువాన్జాంగ్ మరో పేరుతో ఎవరిగా ప్రసిద్ధి చెందాడు అంటే హ్యూయాన్ సాంగ్ అండి. ఓకేనా? ఆయన ఎవరి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారు అంటే హర్షవర్ధనుడి పాలనా కాలంలో భారతదేశాన్ని సందర్శించారండి. అయితే ఆయన నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసి భారతీయ సమాజం, సంస్కృతి మరియు బౌద్ధ మతంపై విలువైన వివరాలను నమోదు చేశారండి. అయితే ఆయన్ని ఏమని పిలుస్తారండి? యాత్రలు చేసినందుకు గాను ప్రిన్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అని కూడా పిలుస్తారండి. అయితే యునెస్కో నామినేషన్‌కు ప్రతిపాదిస్తున్న ఆయన రచన పేరేంటండి? ది గ్రేట్ టాంగ్ రికార్డ్స్ ఆన్ ది వెస్టర్న్ రీజియన్స్ అండి. దీన్నే ఏమని పిలుస్తారు? సియుకి అని కూడా పిలుస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి 70వ స్థానం అండి. ఈ సూచీలో స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ వరుసగా మొదటి 3 స్థానాల్లో నిలిచాయండి. సింగపూర్ 10 స్థానాలు మెరుగుపరుచుకొని 42వ స్థానానికి చేరుకుందండి. బలమైన విధానాలు మరియు రాజకీయ నిబద్ధత వల్ల ఈ పురోగతి సాధించినట్లు నివేదిక పేర్కొందండి. సో, క్వెషన్ ఏంటంటే
వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండి. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసిన ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2026లో భారతదేశ స్థానం ఏ స్థానంలో నిలిచిందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 70వ స్థానం అండి. అయితే ఈ సూచీలో మొదటి 3 ప్లేస్‌లో ఏవి నిలిచాయండి? స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ ఉన్నాయండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్రికెట్ చరిత్రలో 200 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఎవరు నిలిచారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి హర్మన్‌ప్రీత్ కౌర్ అండి. ఆమె టీ20 అంతర్జాతీయ ఆరంగేట్రం 2009 జూన్‌లో ఇంగ్లాండ్‌పై టాంటౌన్ వేదికగా జరిగిందండి. భారత పురుషుల విభాగంలో అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రోహిత్ శర్మ 159 మ్యాచ్‌లతో కొనసాగుతున్నారండి. అయితే క్రికెట్ చరిత్రలో పురుషులు, మహిళలు కలిపి 200 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా మాత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ నిలిచారండి. సో, క్వెషన్ ఏంటంటే క్రికెట్ చరిత్రలో 200 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా ఎవరు నిలిచారండి? హర్మన్‌ప్రీత్ కౌర్ అండి. పురుషులు, మహిళలు ఎవరు చూసుకున్నా 200 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ నిలిచారండి. అయితే ఆమె మొదటి టీ20 ఎప్పుడు జరిగిందండి? 2009 జూన్‌లో ఇంగ్లాండ్‌పై టాంటౌన్ వేదికగా జరిగిందండి. అయితే పురుషుల విభాగంలో అత్యధిక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా ఎవరున్నారండి? రోహిత్ శర్మ అండి. ఎన్ని? 159 మ్యాచ్‌లతో కొనసాగుతున్నారండి. నెక్స్ట్ క్వెషన్. హిమ చిరుతలు మరియు ఎత్తైన పర్వత పర్యావరణ వ్యవస్థల సంరక్షణ కోసం షాన్ కన్జర్వేషన్ సొసైటీ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి లడఖ్ అండి. షాన్ పూర్తి రూపం స్నో లియోపార్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ అండి. భారతదేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉండగా వాటిలో అత్యధికంగా 477 మంచు చిరుతలు లడఖ్‌లోనే ఉన్నాయండి. మంచు చిరుత లడఖ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిందండి. భారత ప్రభుత్వం 2009లో ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్‌ను ప్రారంభించిందండి. సో, క్వెషన్ ఏంటంటే మంచు చిరుతలు మరియు ఎత్తైన పర్వత పర్యావరణ వ్యవస్థల సంరక్షణ కోసం షాన్ కన్జర్వేషన్ సొసైటీ ఎక్కడ ఏర్పాటు చేయబడుతుంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి లడఖ్ అండి. అయితే భారతదేశంలో మొత్తం ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయండి? 718 ఉన్నాయండి. అయితే అందులో అత్యధికంగా 477 మంచు చిరుతలు లడఖ్‌లోనే ఉన్నాయండి. అయితే ఈ మంచు చిరుత లడఖ్ రాష్ట్ర జంతువుగా గుర్తింపు పొందిందండి. అయితే భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ స్నో లియోపార్డ్ ఎప్పుడు ప్రారంభించిందండి? 2009లో ప్రారంభించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. దాదాపు 100 సంవత్సరాల తర్వాత 1400 కోట్ల అంచనా వ్యయంతో పునఃప్రారంభం కానున్న ఖాదియాన్ బియాస్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి పంజాబ్ అండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 39.68 కిలోమీటర్లండి. బ్రిటిష్ పాలనలో 1928-29లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించిందండి. 1930ల ప్రారంభంలో పనులు నిలిచిపోగా దాదాపు ఒక శతాబ్దం తర్వాత మళ్ళీ ప్రారంభం కానుందండి. ఈ రైల్వే మార్గంలో భారతదేశ స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ అయిన కవచ్‌ను ఏర్పాటు చేయనున్నారండి. సో, క్వెషన్ ఏంటంటే ఎంతండి? దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఎంత? 1400 కోట్ల అంచనా వ్యయంతో పునఃప్రారంభం కానున్న ఖాదియాన్ బియాస్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రానికి సంబంధించిందండి? పంజాబ్ అండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవెంత? 39.68 కిలోమీటర్లండి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం ఎప్పుడు లభించింది? బ్రిటిష్ పాలనలో 1928, 29 కాలంలో లభించిందండి. అయితే 1930ల ప్రారంభంలో పనులు నిలిచిపోగా దాదాపు ఒక శతాబ్దం తర్వాత మళ్ళీ ప్రారంభమైందండి. ఈ రైల్వే మార్గంలో భారతదేశ స్వదేశీ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ వ్యవస్థ ఏదండి? కవచ్ ఏర్పాటు చేయనున్నారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. 7వ శతాబ్దం సీఈలో జోవాన్ జాంగ్ భారతదేశాన్ని ఎవరి పాలనలో సందర్శించాడు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.